తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. మొత్తం 1500 ఆర్టీసీ కండక్టర్ పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ అయింది. ఎగ్జామ్ లేదు, ఇంటర్వ్యూ లేదు, ఉత్తగానే నీ 10వ తరగతి మార్కులను చూసి ఉద్యోగం అయితే ఇచ్చేస్తున్నారు. కానీ ఇక్కడే ఒక పెద్ద తిరకాసు వచ్చి అయితే పడింది. నువ్వు అప్లై చేసే ముందు ఈ చిక్కేందో తెలుసుకోకపోతే నీకు వచ్చే నౌకరి కూడా చేజారిపోతుంది. అసలు ముచ్చటేందో ఈ వీడియోలో క్లియర్ కట్గా చెప్తా, ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడు. ఇక మ్యాటర్లోకి వస్తే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కాడ నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా డైరెక్ట్ కండక్టర్ పోస్టులు అయితే భర్తీ చేయలేదు. ఏటా రిటైర్ అయ్యేటోళ్ళు ఎక్కువైపోయి బస్సులు నడపాలంటే కండక్టర్లు సరిపోక ఇన్నాళ్ళు అవుట్ సోర్సింగ్ పద్ధతిలో టెంపరీగా నడిపించారు. కానీ ఇప్పుడు మన ఆర్టీసీ యాజమాన్యం పక్కా ప్లాన్తో అయితే రెడీ అయింది. గ్రేటర్ హైదరాబాద్, సికింద్రాబాద్తో సహా రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 1500 పోస్టులను పర్మనెంట్ బేసిస్లో అయితే నింపబోతున్నారు. దీనికి కావాల్సిన అర్హత కేవలం 10వ తరగతి మాత్రమే. అయితే ఇందాక నేను ఒక తిరకాస్ అన్న కదా, గదేందంటే ఈ నౌకరీలను 10వ తరగతి మార్కుల ఆధారంగానే సెలెక్ట్ చేస్తారు. పాతకాలంలో చదివిన వాళ్ళకైతే మార్కుల శాతం అయితే ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో పాస్ అయిన పిల్లగాళ్లకు గ్రేడింగ్ విధానం వచ్చింది. ఇప్పుడు ఆర్టీసీ అధికారులకు ఇదే పెద్ద తలనొప్పిగా అయితే మారింది. ఒకరికేమో 85% మార్కులు వస్తే ఇంకొకరికేమో 8.5 గ్రేడ్ పాయింట్లు అయితే ఉన్నాయి. మరి వీళ్ళల్లో ఎవరికి ఫస్ట్ ఉద్యోగం ఇవ్వాలి, గ్రేడింగ్ మార్కుల శాతంలోకి ఎట్లా లెక్క కట్టాలి? దీనివల్ల అప్లై చేసుకునే వాళ్ళకు ఎవ్వరికి అన్యాయం జరగద్దని మన ఆర్టీసీ మేనేజ్మెంట్కి ఇప్పుడు ఎస్ఎస్సి బోర్డుకు ఒక లేఖ అయితే రాసింది. అయ్యా, ఈ గ్రేడింగ్ మార్కులను లెక్కలకి ఎట్లా మార్చాలో మాకు ఒక క్లారిటీ అయితే ఇయ్యండ్రని. ఈ స్పష్టత రాగానే అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రాబోతుంది. అఫీషియల్ రూల్స్ ప్రకారం రీజియన్ల వారిగా ఉన్న ఖాళీలు, లోకల్, నాన్ లోకల్ రిజర్వేషన్లు, ఇంకా రోస్టర్ పాయింట్లను బట్టి ఈ నియామకాలు అయితే జరుగుతాయి. ₹1 ఖర్చు లేకుండా కేవలం మీ 10th క్లాస్ టాలెంట్తో ఈ నౌకరు అయితే కొట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. చూసిండ్రు కదా, ఎస్ఎస్సి బోర్డు నుంచి క్లారిటీ రాగానే అప్లికేషన్ డేట్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయో మళ్ళీ వీడియో అయితే చేసి చెప్తా. మరి మీలో ఎంతమందికి 10th క్లాస్లో మంచి మార్కులు వచ్చినాయో కింద కామెంట్ అయితే చేయండి. ఇలాంటి జెన్యూన్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ మిస్ కావద్దంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోని మీ దోస్తులందరికీ అయితే వాట్సాప్లో షేర్ చేయండి. ఉంటా మరి.